హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. అక్కడ 75 లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ నాళ ఆధునీకరణకు మంత్రి శంకుస్థాపన చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్, బోరబండ డివిజన్లలో 18,000 కుటుంబాలకు నీటి సమస్యలకు చెక్ పెడుతూ 5.75 కోట్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రిజర్వాయర్ ను ప్రారంభించుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిపై రాజకీయాలకు అతీతంగా తాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. రెడ్డి గారి చేతుల మీదుగా, మేయర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క నీటి సరఫరా ప్రారంభోత్సవం చేసుకున్నాం. వాస్తవంగా హైదరాబాద్ ఈ రాష్ట్ర రాజధాని. హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ హైదరాబాద్ ప్రజల యొక్క ముఖ్యమైన త్రాగునీటి సమస్యకు సంబంధించి బాధ్యతగా అందరం మనం కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అయితే గతంలో 8 లక్షల కనెక్షన్లు ఉంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో 13,80,000 కనెక్షన్లు పెరిగినాయి. కానీ నీటికి సంబంధించిన వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణా, గోదావరి నుంచి వచ్చేటువంటి నీళ్లు తప్ప ఒక్క MLD వాటర్ కూడా మనం ఇక్కడికి సరఫరా చేసుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు మళ్ళొక్కసారి దాదాపు 7,000 కోట్లతోటి 20 TMCలు తీసుకొచ్చే ప్రణాళిక టెండర్ల ప్రక్రియలో ఉంది. దాంతోపాటుగా రాబోయే కాలంలో, ఎందుకంటే నగరం పెరుగుతూ ఉంది, దాని ప్రకారంగా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి. కాబట్టి ఈరోజు పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడిగా కొంత హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి సహకరించాలని గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరిన మరొకసారి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రపతి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు విజ్ఞప్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా, మేయర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అనేక రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి చాలా సంవత్సరాలు ఇది ప్రారంభించినప్పటికీ కూడా మరి అనేక ఆందోళన తర్వాత ఈరోజు మరి అది పూర్తయి ప్రజలకు నీరు అందించే విధంగా రిజర్వాయర్ను పూర్తి చేసుకోవడము చాలా సంతోషం. చాలా సంవత్సరాల కళ ఇది. మరి ఈరోజు మనకందరికీ తెలుసు, ఈ ప్రాంతము ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ బస్తీలు, కాలనీలు ఉన్నప్పటికీ కూడా బస్తీలు మరి నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. మరి చాలా సంతోషం, ఈరోజు మంచినీటి సమస్య ఈ రిజర్వాయర్ కారణంగా ఇక్కడ ప్రజలకు స్పష్టంగా రావాల్సినటువంటి సమయం కానీ, రావాల్సినటువంటి వాటరు కోట కానీ తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు హైదరాబాదు ఇంతకుముందు పెద్దలు ప్రభాకర్ గారు చెప్పినట్టు దేశంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం, చాలా వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి నగరం. అన్ని రకాలుగా ఈరోజు హైదరాబాద్ నగరము అన్ని రంగాలలో ముందుకెళ్తా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ తెలంగాణలో 33% పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. దీనికి అదనంగా ప్రతిరోజు లక్షలాది మంది వచ్చిపోతుంటారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలుగా కొత్త కాంప్లెక్స్ కావచ్చు, రెసిడెన్షియల్ కాలనీస్ కావచ్చు, మరి హైదరాబాద్ చుట్టుపక్కల విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి అనుకూలంగా సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని, అది రోడ్ వైండింగ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మాస్టర్ ప్లాన్ కావచ్చు, ప్రత్యేకంగా మంచినీటి సౌకర్యం, ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అనేక రోజులుగా ఆందోళన చేస్తాం.